ఈరోజు నేను రేష్మాని ఈరోజు చక్కెర పాలు చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు కదా. అప్పుడు దొరికేవి ఇప్పుడు చేస్తాను చూడండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, ఏ స్వీట్లైనా ఉప్పు వేసుకొని కంపల్సరీ, కొంచెం బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇవన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. పిండికి నెయ్యి అంతా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే బాగా వస్తాయి. చూడండి, పిండి ఇలా కలుపుకున్నాం కదా, ముద్ద చేసేలా వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుందాం. ఎలా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. పిండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ముద్దలాగా చేసుకుని తీసేసినాక ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి, రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకేం కావాలి షేప్లో ఆ షేప్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిలా కలిపిన ఇంత మందంగా ఉండాలి చక్కెర పారకి. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఒక కప్పు చక్కెర, 1/2 కప్పు వాటర్ వేసి వేయించుకోవాలి. ఇలా కలర్స్గా రావాలి. ఇక్కడ నేను చక్కెర పాకం పెట్టాను. పాకం వచ్చింది, తీగ పాకం ఇలా రావాలి లైట్గా. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా తీగ బాగా ఇలా వచ్చినాక ఆఫ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి ఫ్లేవర్ కోసం వేసి కలిపాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, దీంట్లో వేద్దాం. చక్కెర పాల దీంట్లో వేసి కలుపుకుందాం. ఇంకా అంతే, చక్కెర పాల షుగర్ సిరప్ అంతా దీనికి అబ్జర్వ్ చేసుకుంటుంది. హలో ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి చక్కెర పాల పాకం. ఇప్పుడు మెత్తగా ఉంటుంది పాకం కాబట్టి, చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతుంది. అంతే ఫ్రెండ్, 10 నిమిషాలు చేసుకోవచ్చు చక్కెర పాలని. చాలా టేస్టీగా, చాలా ఉంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. మీరు కూడా చేసి పిల్లలు పెట్టండి. నేను చేసిన చక్కెర పాల మీకు నచ్చిందేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. పక్కన బయలు అక్కడిని కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే కొత్త వంటకాలు మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.